పరకాల నియోజకవర్గం నుంచి వచ్చే ఎన్నికల్లో రేవూరి ప్రకాష్ రెడ్డిని గెలిపించండి అని సీఎం రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ ఇవ్వడం అనేది ఇప్పుడు కొత్త వివాదానికి దారితీసింది. మన రాష్ట్ర మంత్రి కొండా సురేఖ కూతురు కొండా సుస్మిత ఏకంగా రేవంత్ రెడ్డికే గురిపెట్టింది. రేవంత్ రెడ్డి కొండా ఇలాకాకు వచ్చి రేవూరి ప్రకాష్ రెడ్డిని గెలిపించాలని ఎట్లా చెప్తాడు, రేవంత్ రెడ్డి కొండా ఫ్యామిలీతో పెట్టుకుంటున్నాడు జాగ్రత్త అని ఏకంగా ఆమె స్టేట్మెంట్ ఇచ్చేసింది. కొండా సురేఖ ఫ్యామిలీ లేకుండా పరకాలలో రేవూరి ప్రకాష్ రెడ్డి గత ఎన్నికల్లో గెలిచేవాడే కాదు. అతను ఇప్పుడు డైపర్లు వేసుకునే ఏజ్ వచ్చింది, అనారోగ్యంతో బాధపడుతుండు, కనీసం నడవలేని స్థితిలో ఉన్నాడు. అతనికి ఏ విధంగా టికెట్ ఇస్తారు, అది ఇంకా 2 సంవత్సరాల పైగా ఎన్నికలకు టైం ఉండగా ఎట్లా మీరు అనౌన్స్ చేస్తారని చెప్పి ఆమె నేరుగా రేవంత్ రెడ్డిని ప్రశ్నించింది. కొండా సుస్మిత చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్గా మారిపోయినాయి. రాజకీయ పార్టీలన్నీ కూడా కొండా సుస్మిత మాట్లాడినటువంటి మాటల మీద డిస్కస్ చేస్తున్నాయి. దీని అంతటికి కూడా కారణం ఏంటంటే రేవంత్ రెడ్డి రాష్ట్ర రాజకీయాల్లో ఒక బలమైనటువంటి నేతగా ఎదిగాడు. గత ఎన్నికల్లో పోటీ అంటే కాంగ్రెస్ను అధికారం తీసుకురావడంలో కీలక పాత్ర పోషించుండు. హైకమాండ్ కూడా రేవంత్ రెడ్డి చెప్పినట్టు చేసుకుంటూ పోయింది. ఇప్పుడు కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా రేవంత్ రెడ్డి మొత్తం పార్టీని కానీ ప్రభుత్వాన్ని కానీ ఒంటి చేత్తోని నడిపిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అట్లాంటి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డిని ఎదిరించడము అంటే ఖచ్చితంగా ధైర్యం కావాలి. అది కూడా రాష్ట్ర రాజకీయాల్లో కొండా ఫ్యామిలీది ఒక డేర్నెస్గా చెప్తుంటారు. ఏం మాట్లాడినా ఏం చేసినా కూడా అదొక సంచలనంగానే ఉంటుంది. ఇప్పుడు కొండా సుస్మిత చేసినటువంటి వ్యాఖ్యలు కూడా రాష్ట్ర రాజకీయాల్లో నిజంగా కూడా సంచలనానికి వేదికగా మారినాయి. ఆమె ఒక అడుగు ముందుకేసింది. రేవంత్ రెడ్డి కొండా ఇలాకాకు వచ్చి ఏ విధంగా రేవూరి ప్రకాష్ని గెలిపించాలని చెప్తాడు అని క్వశ్చన్ చేసింది. రేవూరి ప్రకాష్ రెడ్డి అంటే పరకాలంటే రేవూరి ప్రకాష్ రెడ్డికి తెలియదు, సంబంధం లేదన్నట్టుగా ఆమె మాట్లాడుకొచ్చింది. ఇక్కడితో వదిలేయలేదు. ఒకవేళ నాకు కౌంటర్ కనుక ఇస్తే ఇంతకింత ఎక్కువ గట్టిగా ఇస్తానని ఆమె ఆన్సర్ చేసింది. రేవంత్ రెడ్డి తమ్ముళ్ళు వాళ్ళ సోదరుల భాగోతం బయట పెడతాను, కేవలం 200 ఒక షెల్ కంపెనీకి సంబంధించి 200 కోట్లకు సంబంధించిన విషయం మాత్రమే చెప్పుకొచ్చిన, ఇంకా కనుక నన్ను కౌంటర్ చేస్తే ఖచ్చితంగా మిగిలిన భాగోతం అంతా కూడా బయట పెడతానని చెప్పి ఆమె గట్టి హెచ్చరికలు జారీ చేసింది. కేవలం అదొక్కటితోనే సరిపోలేదు. సీతా దయాకర్ రెడ్డి అనేటోళ్ళు ఏ పార్టీ, ఎక్కడి నుంచి వచ్చింది, ఆమెకు చైర్మన్ పదవి ఎట్లా ఇచ్చారు, రేవంత్ రెడ్డి వేం నరేంద్ర రెడ్డిని ప్రభుత్వ సలహాదారుగా నియమించుకుంటే ఆయన ఇచ్చిన సలహాలు ఏంటి, నువ్వు పాటించింది ఏంటి చెప్పు అని డైరెక్ట్గా ఆమె క్వశ్చన్ చేసింది. ఆయన ఇచ్చిన సలహా ప్రకారమే కదా మీ తమ్ముడికి మీ సోదరుడికి 200 కోట్ల విలువైనటువంటి భూములు దారాదత్తం చేసినావు అని క్వశ్చన్ చేసింది. ఈ ఏవైతే రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఉన్నాయో అవి నిజంగా కూడా రాష్ట్రంలో పెను దుమారం లేపుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారింది. సొంత పార్టీ నేతలతో పాటు బయట నుంచి వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి ఎమ్మెల్యేలతో కూడా తలనొప్పి ఉంది. అట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మళ్ళీ కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలు నిజంగా కూడా రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారుతున్నాయి. ఇది ఎటువైపు దారి తీస్తుంది? కొండా ఫ్యామిలీకి గతంలోనే రేవంత్ రెడ్డికి కొండా సురేఖకు మధ్య గ్యాప్ పెరిగింది. కొండా ఓఎస్డీగా ఉన్నటువంటి సుమంత్ విషయంలో కొండా ఇంటికి పోలీసులు వచ్చినప్పుడే నేరుగా కొండా సురేఖ కూడా రేవంత్ రెడ్డి లక్ష్యంగా చేసుకొని మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ కొండా సుస్మిత చేసినటువంటి వ్యాఖ్యలతోని మళ్ళొక్కసారి ఇటు రేవంత్కును కొండా సురేఖకు మధ్య గ్యాపు పెరిగే ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నారు. గతంలోనే కొండా సురేఖ అప్పుడు జరిగినటువంటి వివాదంలో కొండా సురేఖ పదవి పోతుందన్న ప్రచారం కూడా జరిగింది. మళ్ళీ ఇప్పుడు నేరుగా కొండా సుస్మిత రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసి మాట్లాడడం వెనుక ఉన్న ఆంతర్యం ఏంది అంటే కొండా సురేఖకు కానీ కొండా మురళికి కానీ తెలవకుండా మాట్లాడిందా? ఒకరోజు సమయం తీసుకొని కొండా సుస్మిత ఒక ప్రోగ్రాంలో మాట్లాడాల్సి వచ్చింది అని అంటే ఈలోపు అంతర్గతంగా వాళ్ళు డిస్కస్ చేసుకున్నారా, తాడో పేడో తేల్చుకుందామని డిసైడ్ అయిపోయే కొండా సుస్మితతోని మాట్లాడిచ్చారా? కొండా సుస్మిత ఈరోజు ఉదయం అప్కమింగ్ ఎమ్మెల్యే పరకాలని ఒక స్టేట్మెంట్ పెట్టుకుంది. ఆ తర్వాత ఈ ప్రోగ్రాంలో మాట్లాడినటువంటి వీడియోస్ అన్నీ కూడా బయటకు వచ్చినాయి. కొండా సుస్మిత పరకాల నియోజకవర్గం మీద దృష్టి పెట్టారు. పరకాల నియోజకవర్గం నుంచి నేనే పోటీ చేయబోతున్నామే ప్రకటించుకున్నారు, అక్కడ పనిచేస్తూ వస్తున్నారు. ఇట్లాంటి సందర్భంలో రేవంత్ రెడ్డి రేవూరి ప్రకాష్ రెడ్డిని గెలిపించాలని చెప్పడంతో ఈ వివాదం మొత్తం కూడా మళ్ళీ మొదలైందని చెప్పుకోవచ్చు. కొండా మురళికి పదవి రాలేదన్నటువంటి కోపంతో మాట్లాడితే కనుక కొండా సురేఖ మంత్రి పదవి ఉంటుందా, ఊస్ట్ అవుతుందా, ఈ డిస్కషన్ కూడా జరుగుతుంది. దీంతో పాటు ఒకవేళ రేవంత్ రెడ్డిని నేరుగా టార్గెట్ చేసిన నేపథ్యంలో కొండా సుస్మిత వెనుక కొండా సురేఖ కొండా మురళి ఉండి ఇదంతా నడిపిస్తున్నారా అనే డిస్కస్ కూడా జరుగుతుంది. నెక్స్ట్ ఏం జరుగుతుంది?
కేవలం రేవంత్ రెడ్డితో అంతరం పెరగడమే కాదు, ఇప్పుడు కొండా సురేఖకును పొంగులేటి శ్రీనివాసరెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేటువంటి దూరం ఉన్నది. కొండా ఫ్యామిలీని కాంగ్రెస్ పార్టీకి దూరం చేయడం కోసం ఒకవేళ పొంగులేటి శ్రీనివాసరెడ్డి వేసిన స్కెచ్లో భాగంగానే రేవంత్ రెడ్డి నిన్న పరకాల నుంచి ఆ విధంగా మాట్లాడి ఉంటాడేమో అన్నటువంటి అనుమానం కూడా పరకాల నియోజకవర్గంలో కొండా అనుచరుల్లో ఒక డిస్కషన్ జరిగిందన్నట్టు కూడా చెప్పుకొస్తున్నారు. రాబోయే రోజుల్లో జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా సమీపిస్తున్న నేపథ్యంలో జనరల్ ఎలక్షన్కి ఇంకా కొంత టైం ఉన్నప్పటికీ కూడా ఆ అట్మాస్ఫియర్ మొత్తం ఇప్పుడే కనిపించే విధంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇట్లాంటి పరిణామాలు ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి కానీ పార్టీకి కానీ నష్టం కలిగించేవనేటువంటి విషయం పొలిటికల్ సర్కిల్లో చక్కర్లు కొడుతుంది. ఈ మొత్తం ఎపిసోడ్ చూసినప్పుడు ఒకవేళ కొండా ఫ్యామిలీ అంటే కొండా సురేఖ, కొండా మురళి ఈ సీన్లోకి ఎంటర్ అయిన తర్వాత సుస్మితతో కలిసి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసి మాట్లాడతారా? లేదు అని అంటే గతంలో కొండా సురేఖ ఇంటికి పోలీసులు వచ్చినప్పుడు కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలతోనే అప్పుడు సురేఖ కల్పించుకొని రాజీ కుదిర్చింది. ఇప్పుడు మళ్ళీ కొండా సుస్మితతోని రాజీకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారా, లేదంటే సుస్మితతో కలిసి రేవంత్ రెడ్డిని ఢీ కొడతారా? ఇది తెలవాల్సింది.